హాయ్ గాయ్స్, యాక్చువల్లీ ఇప్పుడు మేము జననీ మీద ఒక ప్రాంక్ చేయబోతున్నాము. తన ఫోన్ అన్నమాట ఇది. ఓకేనా? ఓకే. ఇది మేము యాక్చువల్లీ వాల్ పేపర్ డిస్ప్లేది మేము పగిలిపోయింది పెట్టేసాం అనమాట. ఇది తీసుకుపోయి ఇప్పుడు మేము తనకు చూపిస్తాం. తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము. ఫోన్ అంటే తనకి బాగా ఇష్టం అనమాట. సో చూద్దాం. ఈ వాల్ పేపర్ నేను సెట్ చేశాను అనమాట. ఓకే, లోపలికి వెళ్దాం. యాక్చువల్లీ జెండి గారు లోపల ఉన్నారు, మేము స్కిప్ చేయాలి, అందుకే రెడీ అవుతున్నాం అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్టన్ చేసి వెళ్దాము. ఓకేనా? ఓకే, ఇక్కడ లోపలికి వస్తే ఓకే. వీడియో తీయడం తీసుకోపోయినా కదా. ఎప్పుడు బాగాలేదు రాని కాడు అసలు నీ చెట్టు కదా అది భయపడ వీడియో తీసుకుంటే కింద పడమ్మా. డిస్ప్లే పోతే మొత్తం పోయినట్టే. ఏంటి తనని చిన్నగా చెప్తున్నాను చేపిదయ్యా ఎంతైనా మీ అబ్బాయే చేపిస్తాడు. నిదానంగా చెయ్యాలి కదండి, ఇట్లా బద్దలు కొట్టి ఎట్లా? వాడి చేతులు ఉన్నప్పుడు ఎప్పుడు పోలేదు మేము తడా నాకు తెలియదు, చేపించి నాకు నేను అప్పుడే స్కిప్ చేస్తాను. చిట్టికి దీనికి సంబంధం ఏంటి? చిట్టికి దీనికి సంబంధం ఏంటి? ఫోన్ కావాలని ఏం పగలగొట్టలేదండి. వీడియో తీస్తున్నాం, ఎమ్మటి జారిపోయింది అది. అసలు అదేం చిన్న ఫోనా? చేపిస్తారా ఫోన్? అంత లేదు కానీ వన్ వీక్ నేను ఉండలేను ఫోన్. అంటే ఆ చెల్లి ఉండలేదు, ముందు ఇప్పుడే చెప్పి సర్లే రండి. వీడియో చేసినాక సాయంత్రం మనం సెల్ షాప్కి వెళ్దాం. ఓకేనా? ఫోన్ షాప్ లో ఇచ్చేస్తేనే నేను వీడియో చేస్తాను. ఇవన్నీ కావాల్సి కింద పడేయలేదండి నేను. అసలు నెగ్లిజెన్స్ ఏంటండి మీకు? వీడియో తీస్తున్నాము, జారి కింద పడిపోయింది. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. భయపడమాకండి. సర్లే రండి, తర్వాత చూసుకున్నాం కానీ. ఏమండి ఫస్ట్ పోయి ఫోన్ షాప్ లో ఫోన్ రండి. ఫోన్ చేపిస్తాను, ముందు రీల్స్ చేసి తర్వాత చూడొచ్చు. సాయంత్రం చేపిస్తాలే. మాట అంటే మాట కరెక్ట్, మాట తప్పం మేము. రీల్స్ చేసి తర్వాత చూడొచ్చు, వీడియో చేసి. అప్పటికి చెప్పినా నేను, జాగ్రత్తగా చూసుకోండి అంటే కింద పడేసి. వీడియో తెచ్చున్నాడు. సర్లేండి రండి, వీడియో చేద్దాం. ఫోన్ ఇచ్చినప్పుడు
ఇస్తానండి, నేను సాయంత్రం చేపిస్తా కదా. ఇప్పుడు సాయంత్రం ఇప్పుడు ఇస్తే చేసేద్దాము. ఆయన సాయంత్రం కల్లా చేసిస్తారు. మీరు సాయంత్రం అంటే నన్ను తీసుకుపోయి సాయంత్రం వెంటనే చేసేది. ఇది అయినా ఐఫోన్ అంత తొందరగా చేసిరు. దీనికి పార్ట్స్ అన్ని దొరకాల, మళ్ళీ తెప్పియాలా. ఐఫోన్ అంత తొందరగా వారం పడుతుందిలే. చేస్తే పోయి ఇస్తారు. ఇచ్చేస్తారు. నువ్వు ఉండరా వీడియో ఎందుకు తీసి గొడవ పడేది కూడా పెట్టుకోవాలన్నా ఇది మనం వీడియోలో చేపిస్తారండి. సాయంత్రం చేపించి ఇప్పుడు ఫస్ట్ స్కిప్ చేద్దాం పట్టండి. మళ్ళీ అయిపోతుంది, టైం అయిపోతుంది. మీరు ఫస్ట్ ఫోన్ సాయంత్రం ఇద్దరు పోదాం. మిమ్మల్ని నేను నేను తీసుకుపోతా. ఎందుకు మళ్ళీ మీరే ఇచ్చి అప్పుడు మీరే చేపించుకొని నేనే- నాకు మంచిగా తెచ్చియండి. ఏమండి నేనే ఇస్తానండి, మీరే ఇవ్వాలి, మీరే ఇవ్వాలి. ఏంటైతే అరే నీ అబ్బా ఎవరు ఇయ్యరు, మీరే ఇవ్వాలి. మీరే పగలగొట్టిర్రు. సీసీ. ఒరేని నేనే తీసుకొచ్చి నేనే బాగా చేపిస్తాను. స్కిప్ చేద్దాం అప్పట్లో. నేను చెయ్యను. సర్లే రండి. యాడికి వచ్చేది పోండి, పోయి ఫోన్ ఇచ్చి రావాలి. ఎట్లా పడ్డది కానీ అసలు ఫోన్ ఎట్లా కింద పడుతుందండి? ఒరే నువ్వు ఏంది రా, మేము గొడవ పడుకొని తీస్తావా ఏంది? ఫోన్ ఇచ్చేసి ఆయన ఏం చెప్పిందో నాకు చెప్పండి, అప్పుడు వచ్చి నేను తీసుకెళ్తాను. రండి, ఏం కాదు రండి, నేను చేపిస్తా అంటున్నా కదా. ఇప్పుడు సండే, ఈ రోజు అన్ని షాప్స్ క్లోజ్ ఉంటాయి. సండే అయినా మండే అయినా కానీ ఎవరో ఒక్కదైనా ఉంటారు ఖమ్మంలో. అర్థమైందా? సర్లే రండి. పోండి మీరే. సర్లే ఇగో ఎందుకు నాకు పోండి ఇచ్చి రావాలి. అది వాల్ పేపర్ లేండి, వాల్ పేపర్ పెట్టినా చేపించేదా కుదరటం లేదయ్యా, కానీ కొట్టేటట్టుంది. వాల్ పేపర్ పెట్టినా ఏంటి పెద్ద మీరే కదా ఫోను బాగా చేయాలా. మేము బయటనే ప్లాన్ చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, మీ జర్నీ ఎట్లుందో. పొరపాటున నిజంగానే పడిపోయి ఉంటే నన్ను చంపేది ఈరోజు. మేము ముందే బయట ప్లాన్ చేసుకొని వచ్చాము. మీరు అంత పెట్టిన తర్వాత మీకు తెలుస్తుందండి. అంత ఇది ఉండకూడదండి. అయినా మరి ఫోన్ పోతే నిజంగా చేసేసినట్టు చెప్తున్నారు. నిజంగానే వాళ్ళ పేపర్ ఆడాలి. నిజంగానే వాల్ పేపర్ యూట్యూబ్ పెట్టుకోండి, వస్తది సాంగ్. ఇంకా రీల్స్ చేసుకోలేకుండా ఉండలేదు ఫ్రెండ్స్. సాయంత్రం అయితే అక్కడ లైట్ పెట్టుకోవాలి, ఫోన్ పెట్టుకోవాలి, వీడియోస్ తీసుకోవాలా. వీడియోస్ తీసుకోవాలా. వీడియోస్ ఎందుకు మాట్లాడుతుంది ఇలాంటి ప్రాంక్? చెప్పండి. ఎంత భయం అయింది ఫోన్ చేయించుకో. ఇలాంటివి ప్రాంక్స్ వీడియోస్ అప్పుడప్పుడు తీస్తా ఉండాలి. ఏమంటే అదేనండి మన ఇద్దరి మధ్య ఉన్న స్నేహం. ఏవండి స్నేహం స్నేహమే, ఫోన్ ఫోనే. ఏవండి స్నేహం స్నేహమే, ఫోన్ ఫోనే. ఫోన్ నోడు తెలుసా మనిషికి? తోడు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా బయటపడిపోయిందో. అంటే ఇంకా చూడు అంతా బాగా చేపించుకుంటారా. సండే అయినా మండే అయినా పర్లేదు, షాప్ కాడికి పోయి బాగా చేపించుకుంటారు. ఫస్ట్ అప్పుడే వీడియో చేస్తారంట. ఎందుకండి మీరు నిజంగా ఇది పగిలిపోయింటే మీరు బాగా చేపించుకొచ్చుకుంటే నేను వీడియో చేస్తాను. అయినా ఐఫోన్ బాగా చేయాలంటే ఆస్తులు తగలబెట్టాలి. మన కాడ అంత లేదు. తగలబెట్టుకుంటే ఏం చేసుకుంటారు? ఫోన్ మీరు తీసుకొని ఆ ఫోన్ నాకు ఇచ్చేవాళ్ళు. ఫ్రెండ్స్ ఏం చేసుకుంటారు? ఎప్పుడు నమ్మకండి, మీ పక్కన పెట్టాలి. ఏదో మంచిగా ఉంటుంది అది ఇది నమ్ముకుంటాను. ఎంత మంచిగా ఫస్ట్ నుంచి వీడియో చేసి లాస్ట్ చూసినట్టు ఒక జస్ట్ కింద పడి డిస్ప్లే ఏం కావాలని చేయలేదు గాయస్. కావాలని చేసినా చేసినా కానీ ఫోన్ పగిలిపోయింది, బాధ్యత మీరే వహించాలి. మీరే కట్టాలా. మా అమ్మకి పాపం, మా అమ్మ అయితే నిజంగా అవును, మా అమ్మ చూడు నెమ్మది బాగుంది. ఇట్లా అంటే నెమ్మది బాగుంది. రియాక్టింగ్ బాగుంది, నెమ్మది. లోపలికి రా అంటే నిజం అనుకున్నావా? కాదంటే అది ఫ్రాంక్ వీడియో. వాల్ పేపర్ అంటే అది వాల్ పేపర్. చూడు తెచ్చనే ఇది చేస్తాం అది ఇది అని అంటుంది. అయితే ఎవరు చేపిస్తారమ్మా ఫోను? ఫోన్కి నేను రూల్స్ తీసేయడానికి సంబంధం లేదు. నీకు చేపిస్తానని మాట ఇచ్చింది కదా. నేనేదో ఊరికే చేసేటట్టు అంతే కదా. కావాల్సి బాగా కొట్టిన ఏదో ఊరికి ఇట్లా పడిపోయిన దానికి పో షాప్ లో పో చేపించుకుంటారా. ఏంటది చేపించుకొని వస్తేనే చేస్తా. ఏంది రియల్ గా పడిపోయి నేను అంతే అంట.
ఓకే ప్రాంక్ లేండి ఇక మా అమ్మ కూడా సీరియస్ గా వచ్చేసి ఇన్వాల్వ్ అయిపోయింది. మా అమ్మ క్యారెక్టర్ లేదు దీంట్లో, ఆటోమేటిక్ వచ్చేసరికి వీడికి వచ్చేసరికి ఏమో నిజం అనుకున్నది. ఓకే మంచిగా చూసుకోండి ఫోన్. ఈ అమ్మాయిలకి ఏది పోయినా తట్టుకుంటారు కానీ ఫోన్ పోతే మాత్రము చచ్చిపోతారు. ఇదిగో లైఫ్ వైఫ్ హస్బెండ్ నైఫ్ అన్ని ఆమె. ఎందుకండి ఒకవేళ ఫ్యూచర్ లో మీకు బాయ్ ఫ్రెండ్ వచ్చి ఆడి ఇట్లా పొగ కొట్టి ఏం చేస్తారు? బాయ్ ఫ్రెండ్ ఎవరన్నా ఈ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ గా ఫ్యూచర్ లో వస్తే వాడు బాయ్. నా ఫోన్ బానే ఉందంట, బానే ఉంది కానీ వీళ్ళు నా మీద ప్రాంక్ చేశారు. ఇంకా చేస్తారు చాలే, ఇంకా ఆపరా ఎంత చెప్పిస్తాము. ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రియాక్షన్ అండి. మంచిగా రియాక్ట్ అయ్యారు, లేకపోతే మా ప్రాంక్ ఫెయిల్ అయ్యేది. నేను ఎక్కడ మీరు కనుక్కుంటారా? యాక్చువల్లీ తనకు తెలియదు అనమాట. ఎప్పుడు అండి వాళ్ళు చూసుకోలేదా? నాకు గనిగాడే చూపించిండు. ఈడు గనిగాడు ఈడు యాక్చువల్లీ వాడి ఫోన్లో పెట్టుకున్నాడు అనమాట. వాడి ఫోన్లో పెట్టుకొని మాకు చూపించాడు. నాకు చూపించేసరికి ఇంకా నేను అరే ఇట్లాంటిది ఒక ప్లాన్ చేద్దాం నా జర్నీ మీద అని చెప్పిన. ఓకే అన్నాడు. ఇక బయట మేము ప్లాన్ చేసుకొని మేము లోపలికి వచ్చాము. బట్ ఓకే అస్సలు మీకు పట్టుకోండి ఆపేరా.